సంపద సృష్టి పేరు చెప్పి స్కాములు చేస్తూ వీటిని అన్నిటినీ తనకు కావాల్సిన వాళ్ళకి అమ్మాలంటాడు. ఇది సంపద సృష్టి అంటాడు. సంపద సృష్టిలో భాగంగా ఇంకోసారి ఏమంటున్నాడు, నిన్న అసెంబ్లీలో అంటాడు, రోడ్ల మీద ఏమంటాడు, కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవేస్ మీద ఏ రకంగా అయితే టోల్ వసూలు చేస్తూ ఉందో గ్రామీణ రహదారుల మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా టోల్ వసూలు చేయాలి. ప్రయాణికులు ప్రయాణించే రోడ్ల మీద మీరు ప్రయాణం చేసినందుకు యూసర్ ఛార్జీలు మేము కలెక్ట్ చేస్తాము. దీన్నే సంపద సృష్టి అంటాడు. ఆశ్చర్యం నిజంగా నాకైతే. ఈయన పన్నులు వేసి బాదుడు చేసేదాన్ని సంపద సృష్టి అనడమే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఆ రోడ్డు ట్యాక్స్తో వచ్చిన డబ్బుతో రోడ్లు వేయిస్తాడట. ఇది సంపద సృష్టి అట. నిజంగా ఆయన బాదుడు అనే కార్యక్రమానికి ఆయన బాదుతూ ఉంటే, నిస్సిగ్గుగా దాన్ని ఆయన జస్టిఫై చేసుకుంటా ఉంటే, రోడ్లన్నీ తాను రిపేర్ చేయిస్తాను అని చాలా గొప్ప మాటలు అప్పట్లో ఎన్నికలప్పుడు తాను మాట్లాడుతూ ఏమేమో మాట్లాడాడు. ఈరోజు చూస్తే రోడ్ల మీద ఆయన ట్యాక్స్ చేసి బాదుతాడంట. మనం రోడ్ల మీద ప్రయాణం చేయడానికి ట్యాక్సులు కట్టాలట, రోడ్ ట్యాక్స్ కట్టాలట. మనం రోడ్ ట్యాక్స్ కడితే ఆయన రోడ్లు బాగు చేయిస్తాడట. లేకపోతే రోడ్ల పరిస్థితి అంతే అట. అంతే ఆ మాట కూడా అంటున్నాడు. లేకపోతే రోడ్ల పరిస్థితి అంతే అట అని కూడా అంటున్నాడు. అసలు ఈ మనిషి ప్రతి విషయంలోనూ అబద్ధాలు చెప్పి ముఖ్యమంత్రి అయ్యాడు. రోడ్లు అయితేనేమి, సూపర్ 6లు సూపర్ 7లు అయితేనేమి, కరెంట్ అయితేనేమి, ఆ విషయంలో ఆయన అబద్ధాలు చెప్పుకోకుండా ముఖ్యమంత్రి అయ్యాడు.